యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బేర్ల ఐలయ్య హాజరై నూతనంగా నియమితులైన పాలకవర్గ చైర్మన్ జనగామ ఉపేందర్ రెడ్డి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆలేరు మండల PSCS చైర్మన్గా జనగామ ఉపేందర్ రెడ్డి, ఆయనతో పాటు నూతన పాలకవర్గ సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎమ్మెల్యే బేర్ల ఐలయ్య నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. నమస్కారం. నమస్తే. సహకార సంఘం లిమిటెడ్ ఆలేరు నాన్ అఫీషియల్ చైర్మన్గా సంఘ సభ్యులందరికీ అవసరమైన అన్ని సేవలను పారదర్శకంగా అందిస్తానని, ఎటువంటి బంధుత్వంతో కానీ ఎటువంటి ప్రలోభాల కానీ కాకుండా సహకార సంఘాల చట్టం 64 ప్రకారం మరియు బైలా ప్రకారం నడుచుకుంటానని మరియు సంఘ అభివృద్ధి కొరకు శుద్ధితో పాటుపడతానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆలేరు సంఘ సభ్యుడిగా సభ్యులందరికీ అవసరమైన అన్ని సేవలను పారదర్శకంగా అందిస్తానని, ఎటువంటి బంధుప్రీతి కానీ ప్రలోభం కానీ 1964 ప్రకారం సంఘ బైలా ప్రకారం నడుచుకుంటానని మరియు సంఘ అభివృద్ధి కొరకు త్రికరణ శుద్ధితోటి దైవ సాక్షిగా ప్రమాణం చేస్తూ ఆలేరు రైతుల కోసం అహర్నిశలు కష్టపడతానని, ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి సహకారంతో బాధ్యత స్వీకరించినటువంటి చైర్మన్ గారికి, గౌరవ సభ్యులకు, రైతులందరికీ ప్రభుత్వ పరంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ప్రజాప్రభుత్వం రైతులకు పెద్దపీట వేసింది. ఇది రైతుల ప్రభుత్వం. తల్లి సోనియమ్మ తెలంగాణ ధనిక రాష్ట్రంతో ఇచ్చినప్పుడు మిగులు బడ్జెట్ తెలంగాణలో రైతులకు వాళ్ళు పెద్దపీట వేయలే. పేరుకే రైతు పేరు చెప్పారు కానీ వాళ్ళే దోచుకున్నారు, దాచుకున్నారు. కాళేశ్వరం మీద కోట్లు కుమ్మగొట్టి కొల్లగొట్టి వాళ్ళ ఇల్లు నింపుకుని తప్ప ఏ రైతుకి ఇయ్యలే. ధనిక రాష్ట్రంలో ₹1,00,000 రుణమాఫీ చేస్తానని చెప్పి 4 సంవత్సరాలు పావులా చేసి అది వడ్డీకి మిత్తికే సరిపోయింది తప్ప ఎవరికి రుణమాఫీ కాలే. మరి అప్పుడు మన ప్రియతమ నాయకుడు, మన భావి ప్రధాని ఇదే వరంగల్ రైతు డిక్లరేషన్లో తెలంగాణ రైతుల రుణముక్తి ఇవ్వాలని చెప్పి ఆ రైతు డిక్లరేషన్ 2 లక్షల రుణమాఫీ చేస్తాం, మీరు ప్రజాపాలన తీసుకురావాలని చెప్పి రాహుల్ గాంధీ గారు ఏదైతే ఆదేశించిందో మీ అందరి సహకారంతో వచ్చిన ప్రజాప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న రాహుల్ గాంధీ గారి మాటలు శిలాశాసనంగా పరిగణించి ఏదైతే 2 లక్షల రుణమాఫీ చేయాలని చెప్పి మాట ఇచ్చిన ప్రకారం తెలంగాణ రాష్ట్రం భారతదేశానికే రోల్ మోడల్గా 25 లక్షల మంది రైతులకు 21,600 కోట్లతోటి రుణమాఫీ చేసే ఘనత మన ప్రజాప్రభుత్వాన్ని. గత 10 ఏళ్లుగా ధనిక రాష్ట్రంలో వాళ్ళు 10 సంవత్సరాలుగా రైతులకు వెచ్చించింది 2,80,000 కోట్లు అయితే మనం ఈ 2.5 సంవత్సరాలనే 1,65,000 కోట్లు రైతులకు ఇచ్చినాం. అంటే వాళ్ళు 10 ఏళ్ళు చేసింది మనం ఒక 2 ఏళ్ళనే చేసినాం. నెల చొప్పున వాళ్ళు 25,000 కోట్లు ఇస్తే మనకు నెలకు 5,000 కోట్లు రైతులకు ఇస్తున్నాం. మరి అది రైతు రాజ్యమా, ఇది రైతు రాజ్యమా? మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇలా రైతులకు ప్రోత్సాహాలు ఇస్తున్నాం, సన్నధాన్యం పండిస్తే 500 బోనస్ ఇస్తున్నాం, రైతుకు రుణమాఫీ చేసినాం, రైతుకి ఇన్పుట్ సబ్సిడీ చేసినాం, రైతులకు పండించిన ధాన్యాన్ని సకాలంలో కొనాలి, కళ్ళ దగ్గర ఇబ్బంది కావద్దని చెప్పి బ్యాంకుల ద్వారా అదేవిధంగా ఐకేపీ సెంటర్ ద్వారా ధాన్యం కొనుగోలు చేసిన 2 రోజులనే వాళ్ళ ఖాతాలో డబ్బులు వేస్తున్నాం. మరి ఇది ప్రజాప్రభుత్వం. కాబట్టి ఇవాళ మీ ఆలేరు బ్యాంకు ఈ ఉన్నటువంటి తెలంగాణలో నెంబర్ 1గా తీసుకురావాలి. మంచి అనుభవం ఉన్న వాళ్ళను చైర్మన్గా, ఇక్కడ గ్రామాలలో అనుభవం ఉన్న వాళ్ళను డైరెక్టర్గా నియమించి మీరు రైతులకు సేవలు అందించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ ప్రభుత్వం గుర్తించి మిమ్మల్ని ఇలా చైర్మన్గా డైరెక్టర్గా చేసినాం. కాబట్టి తప్పకుండా రైతు సేవలో గ్రామాలలో రైతుకు ఇబ్బంది లేకుండా రైతులకు యూరియా కానీ DAP కానీ పనిముట్లు కానీ అందించే విధంగా మీ బ్యాంకు సహకారం ఉండాలి. ఈ బ్యాంకులు తెలంగాణలో అగ్రగామిగా ఉంచడానికి నా వంతు సహకారంగా మీ బిడ్డగా మీరు అందించిన సహకారంతో ముందుకు పోతాం తెలియజేస్తూ, ఇంకా 3 బ్యాంకులు ప్రమాణ స్వీకారం చేసేందుకు కాబట్టి ఈ బ్యాంకుకు పేరు వచ్చే విధంగా సిబ్బంది కూడా